చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం ఎంతో చక్కని వేమన పద్యాలను మన వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదర్రా. ఈ పద్యాలు వాటి భావాలు మీకు ఎన్నో విషయాలను నేర్పుతాయి. ఎంతో చక్కని తెలుగు భాషను మీరు సులువుగా నేర్చుకునేలా చేస్తాయి. సరే మరి పిల్లలు, ఈరోజు కూడా ఒక చక్కని వేమన పద్యం చూద్దామా మరి? కులములోన ఒకడు గుణహీనుడుండినా కులము చెడును వాని గుణము వలన వెలయు జరకునందు వెనువెడలినట్లుగా విశ్వదాభిరామ వినురవేమ. వెన్ను వల్ల చెరుకు తీయదనం తగ్గిపోతుంది. అలాగే బుద్ధిహీనుడు లేక చెడ్డ బుద్ధులు కలవాడు ఒక కులంలో ఉన్నట్లయితే, ఇక్కడ కులం అంటే ఒక వంశం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక ఊరు కావచ్చు. మన ఊరిలో ఎవరైనా ఒక చెడ్డవాడు ఏదైనా చెడ్డ పని చేస్తే ఆ ఊరికంతటికీ ఆ చెడ్డ పేరు వస్తుంది, లేదా ఆ కుటుంబానికి అంతటికీ ఆ చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఎవరైనా బుద్ధిహీనులు మన కుటుంబంలో ఉన్నప్పుడు వారు చెడ్డ పనులు చేయకుండా మనమే జాగ్రత్త పడాలి. వారిని చెడ్డ పనులకు దూరంగా మంచి స్వభావం అలవడేలాగా మనమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు చేసే తప్పుల వల్ల ప్రభావం మన మీద కూడా పడుతుందని ఈ పద్యం యొక్క అర్థమన్నమాట. తెలుసుకున్నారుగా పిల్లలు? ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా మరి? కులములోన ఒకడు గుణహీనుడుండినా కులము చెడును వాని గుణము వలన వెలయు జరకునందు వినువిడలేనట్లుగా విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామర్రా. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.